శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. 7వ తేదీ ఆదివారం నుంచి 13వ తేదీ శనివారం వరకు. ఇక్కడ 7వ తేదీ ఉదయం నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 26 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు తులారాశి వారికి విశేషమైనటువంటి భోగభాగ్యాలను కలిగిస్తుంది అని చెప్పాలి. కారణం ఏంటంటే ఇక్కడ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ సంతానపరమైనటువంటి విషయాలలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటి బాగా పెరుగుతాయి. వెతకపోయిన తీగ కాలికి తగిలిందన్నట్టుగా మీరు దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారో అవన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ప్రేమికులుగా ఉన్నవారు కూడా మరింత దగ్గరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 26 నిమిషాల నుంచి 10వ తేదీ సాయంత్రం 4 గంటల 3 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. ఆత్మవిశ్వాసం తగ్గే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారికి విపరీతమైనటువంటి పనిభారం కూడా పెరుగుతూ ఉంటుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి కాంపిటీషన్, పోటీ అనేటటువంటిది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. అలానే గృహిణులు కూడా ఆరోగ్యపరంగా కొంత అలసట గురయ్యే ప్రమాదం ఉంది. వృద్ధులకి పాత సమస్యలు ఏవైతే ఉంటాయో పెద్దవాళ్ళకి అవి మళ్ళా పునరావృతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దుర్గాదేవి యొక్క ఆరాధన చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇక 10వ తేదీ సాయంత్రం 4 గంటల 3 నిమిషాల నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటల 32 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు సప్తమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కొన్ని సంబంధాలు అంటే మానవ సంబంధాలలోనే పరీక్షా కాలం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులకు స్నేహితులతో విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు మీ కొలీగ్స్తో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయి. అలానే కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అత్యంత శాంతిగా వ్యవహరించాలి. ఎక్కడ కూడా పరుష పదజాలం అనేటటువంటిది ఉపయోగించకుండా ఉండడం చాలా మంచిది. ఇక 12వ తేదీ సాయంత్రం 5 గంటల 32 నిమిషాల నుంచి 13వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఇలా అన్ని విషయాలలో కూడా అత్యంత జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడులకు ఇది ఏమాత్రం అనుకూలమైనటువంటి సమయం కాదు అని చెప్పాలి. ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి వార ఫలితాలు. శుభం.